ఈరోజు నేను ఆర్టీఎఫ్ వారికి ఒక హెల్ప్ చేయబోతాను. అదేంటో మీకు ఈ వీడియోలో ముందుకు వెళ్లే కొద్దీ అర్థమవుతుంది. ఈ ప్రత్యక్షత అనేది ఏంటో చెప్పబోయి సాయి కృష్ణ గారు ఒక బ్లండర్ మిస్టేక్ చేశారు. ఆర్టీఎఫ్ వాళ్ళకి హెల్ప్ చేస్తా అని చెప్పాను. ఖచ్చితంగా ఆ మాట మీద ఉంటాను, హెల్ప్ చేస్తాను. ఓఫిర్ గారు ఊరికే ముందొకటి చెప్తాడు, తర్వాత తను తానే ఖండించుకున్నట్టు చెప్తాడు అని వారు చెప్పింది ఏదైతే ఉందో, ఇదిగో చూడండి ఓఫిర్ గారి అభిమానులే ఓఫిర్ గారిని ఖండిస్తున్నారు. ఇది ప్రమాణ వాక్యం అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సందర్భాన్ని పట్టించుకోకుండా మనం వ్యాఖ్యానించడానికి వీల్లేదు అని ఓఫిర్ గారు ఇదిగో ప్రమాణ వాక్యం అనే పుస్తకంలో చెప్పాడు. అంటే ఓఫిర్ గారు గలతీ పత్రిక 1లో ప్రత్యక్షత గురించి మాట్లాడుతూ అక్కడ సందర్భాన్ని దాటి వ్యాఖ్యానించారు అనేది వీళ్ళ క్లెయిమ్ అనమాట. ఓఫిర్ గారు చెప్పిన మాటని ఓఫిర్ గారే ఖండించుకుంటున్నారు. ఓఫిర్ గారు ఖండించుకున్నదే కాక ఓఫిర్ గారి శిష్యులు కూడా ఖండిస్తున్నారు అని వీళ్ళు ప్రాపగేట్ చేసుకునే అవకాశం ఉంది. నేను ఇంత చెప్పా కదా, ఇది మీకు అర్థమైతే మీకు గ్రేటే. మీరు ఎంతకాలం వక్రీకరిస్తే అంతకాలం మీకు సక్రీకరిస్తాం. వెల్కమ్ టు థియలాజికల్ ట్రూత్స్. వీక్షకులు ప్రేక్షకులందరికీ తిరిగి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను ఆర్టీఎఫ్ వారికి ఒక హెల్ప్ చేయబోతున్నాను. అదేంటో మీకు ఈ వీడియోలో ముందుకు వెళ్ళే కొద్దీ అర్థమవుతుంది. ఈరోజు ఒక 2 ప్రాముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. దానికి ప్రముఖ కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే, ఓఫిర్ మినిస్ట్రీస్లోని పెద్దలు పదే పదే ప్రత్యక్షత అనే పేరును వాడారు. పదే పదే ప్రత్యక్షత అన్నారు. అందుకని ఈ ప్రత్యక్షత మీద పడదాం, ప్రత్యక్షత అంటే ఏంటో చెప్దామని మన జాన్ క్రిస్టఫర్ గారు సాయి కృష్ణ గారిని వారికి అప్పగించారు విషయాన్ని. సరే, ఈ ప్రత్యక్షత అనేది ఏంటో చెప్పబోయి సాయి కృష్ణ గారు ఒక బ్లండర్ మిస్టేక్ చేశారు. ఆ మిస్టేక్ ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక మొత్తానికి ఒక సందర్భాన్ని ఆపాదించడానికి ప్రయత్నం చేశారు. ఇక రెండో విషయం ఏంటంటే, ఓఫిర్ గారి సపోర్టర్సే అంటే మేమే ఓఫిర్ గారిని ఖండిస్తున్నట్లు వాళ్ళు చూపించే ఒక అవకాశం ఉంది. దాని గురించి పౌలుని ఓఫిర్ గారు ఖండిస్తున్నాడు అని చెప్పే విధంగా కొన్ని వీడియోస్ని వాళ్ళు ప్లే చేయొచ్చు, చూపించవచ్చు. దానికి సంబంధించి కూడా ఈరోజు సమాధానం ఇవ్వబోతాం. అసలు ఆయన ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం. పౌలు గారు ఆ గలతీయులకు రాసినటువంటి పత్రికలో దీన్ని ప్రస్తావించడానికి కారణం ఏంటంటే, he is also an apostle just like Peter is an apostle. పేతురు ఏ విధంగా అపోస్తలుడో, యోహాను ఏ విధంగా అపోస్తలుడో, పౌలు గారు కూడా అదే విధంగా అదే స్థాయికి సంబంధించినటువంటి అపోస్తలుడు. ఎందుకంటే స్వయంగా యేసు ప్రభు దగ్గర నుంచే ఆయన సువార్త బయలుపరచబడింది ఆయనకి. ఆయన స్వయంగా యేసు ప్రభు ద్వారా యేసు ప్రభు యొక్క సువార్త నిమిత్తమై స్వయాన యేసు ప్రభు ద్వారా ఆయన నియమించబడినటువంటి వ్యక్తి అనేటువంటి విషయంలో చెప్తున్నటువంటి కాంటెక్స్ట్, అది సందర్భం. చూశారు కదా, గలతీ పత్రిక మొత్తానికి ఒక సందర్భాన్ని ఆపాదించారు. ఇది ఫస్ట్ మిస్టేక్ అని చెప్పాను. ఈ ఫస్ట్ మిస్టేక్ ఏంటో మీకు నేను స్పష్టంగా చూపిస్తాను. 2 పాయింట్లు చెప్పాను. ఒకటి ఏంటంటే, పౌలు భక్తుడికి పేతురికి ఎలాగో సువార్త అనుగ్రహించబడిందో పౌలు భక్తుడికి అనుగ్రహించబడింది. అది మొదటి పాయింట్. పేతురు ఎలాగ అపోస్తలుడో పౌలు కూడా అలాగే సమస్థాయి అపోస్తలుడు. ఇది రెండో పాయింట్. ఈ 2 పాయింట్లు గలతీ పత్రికలో ఎక్కడున్నాయి అంటే, గలతీ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాల్లో ఉన్నాయి. ఈ 7-8 వచనాల్లో ఉన్న ఈ 2 సంగతులను గలతీ పత్రిక మొత్తానికి ఆపాదించి దాన్నే సందర్భంగా తీసుకొని వ్యాఖ్యానించాలి అనేది మన సాయి కృష్ణ గారి వాదన. అందుకు ఆ వాదన పట్టుకొని దాన్ని తీసుకొచ్చి ప్రత్యక్షతకు లింక్ చేయటం, ఇది సాయి కృష్ణ గారి ప్రజెంటేషన్ అనమాట. ఇప్పుడు ఆ సందర్భాన్ని గలతీ పత్రిక మొత్తానికి వాడొచ్చా, అసలు ఆ సందర్భంలో పౌలు ఏం చెప్పాడు అనేదాన్ని మనం చూద్దాం. 7-8 వచనాలు, 2వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతాం. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగ అప్పగించబడింది అంటే, పేతురుకి సువార్త అప్పగించబడింది. అలాగే సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు, పేతురికి సువార్త అప్పగించబడింది, అలాగే నాకు అప్పగించబడింది. ఇది సాయి కృష్ణ గారు చెప్పిన మాట. 2వ పాయింట్, సున్నతి పొందిన వారికి అపోస్తలుడనవుటకు పేతురుకు సామర్థ్యం కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడనవుటకు
నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు. సో పేతురికి అపోస్తలుడు అవడానికి సామర్థ్యం కలిగించిన వాడే నాకు అపోస్తలుడు అవడానికి సామర్థ్యం కలిగించాడు. ఈ 2 పాయింట్లు ఇక్కడ సాయికృష్ణ గారు స్పెసిఫై చేస్తూ ఈ 2 పాయింట్లే గలతీ పత్రిక మొత్తానికి సందర్భము అని చెప్పారు. గలతీ పత్రిక మొత్తానికి గదే సందర్భమా? ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే అసలు వీరు చెప్పిన మాట రైటా రాంగా అని చూద్దాం. ఎందుకు వీరు చెప్పిన మాట రైటా రాంగా అని చూస్తున్నామంటే ఓఫీర్ గారిది తప్పు 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 అని చెప్పినప్పుడు నువ్వు చెప్పింది రైటే ఉండాలిగా. తప్పు అని చెప్పాలంటే రైట్ ఏదో నాకు తెలిసి ఉండాలి. రైట్ నాకు తెలియకుండా మొత్తం తప్పు తప్పు అని చెప్తే ఎట్లా రైట్ అవుద్ది? గలతీ పత్రిక మొత్తం ఎందుకు రాయబడిందో గలతీ పత్రిక 1లోనే ఉంది. గలతీ పత్రిక మొత్తం ఎందుకు రాయబడిందో గలతీ పత్రిక 1లోనే ఉంది. నిన్న నేను క్వశ్చన్ చేస్తూ ఏం అడిగానంటే సాయికృష్ణ గారిని 1వ అధ్యాయంలో ఈ 2 క్లెయిమ్స్ ఎక్కడున్నాయి అని అడిగాను. కానీ ఈ 2 క్లెయిమ్స్ 2వ అధ్యాయంలో ఉన్నాయని వాళ్ళు చూపిస్తారు. ఇప్పుడు మొదటి అధ్యాయంలోనే అపోస్తలుడైన పౌలు అసలు ఈ గలతీ పత్రిక ఎందుకు రాయాల్సి వచ్చిందో స్పష్టంగా చెప్పాడు. మొదటి అధ్యాయంలో చెప్పాడు, 3వ అధ్యాయంలో చెప్పాడు. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాణ్ణి 6వ వచనం నుండి చదువుతున్నాను. 6, 7, 8 క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యము అగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్త మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. గలతీయులు పౌలు ప్రకటించిన సువార్త నుండి తిరిగిపోయారు, తప్పిపోయారు. విశ్వాస మూలముగానే ఒక విశ్వాసి, ఒక మనిషి రక్షించబడతాడు. ఇది పౌలు చెప్పిన సువార్త. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఒక వ్యక్తి రక్షింపబడడు. ఇది పౌలు చెప్పిన సువార్త. ఈ సువార్త నుండి గలతీయులు త్రిప్పబడ్డారు, తిరిగిపోయారు. సో గలతీ పత్రికలో పౌలు చెప్తున్న విషయాలన్నీ సున్నతిని గురించి, ఏమండి, సున్నతి పొందిన వారికి పేతురు అపోస్తలుడు, సున్నతి పొందని వారికి నేను అపోస్తలుణ్ణి, పేతురికి సువార్త ప్రకటించబడింది, నాకును అలాగే సువార్త ప్రకటించబడింది. ఈ క్లెయిమ్స్ అన్ని, ఈ సువార్త నాకు దేవుని దగ్గర నుండి వచ్చింది, ఇవన్నీ కూడా పౌలు ఎందుకు చెప్తున్నాడంటే గలతీయులు సువార్త వారికి చెప్పబడిన సువార్త నుండి త్రిప్పబడ్డరు, వేరే సువార్తలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ సందర్భంలో పౌలు మాట్లాడుతున్న మాటలు ఈ. కానీ గలతీ పత్రిక మొత్తానికి సాయికృష్ణ గారు ఆపాదించిన సందర్భం ఏంటి? మీరు ఇదంతా నేను ఎందుకు చూపిస్తున్నా అంటే మీరు సందర్భం అని పదే పదే మాట్లాడుతున్నారు కదా. మీరు ఆపాదించిన సందర్భం రైటా? మీరే తప్పులు చేస్తూ ఓఫీర్ గారిని తప్పని ఎలా చూపిస్తారు? ఇది నా ప్రశ్న. మీలోనే 100 తప్పులు ఉన్నాయి, ఓఫీర్ గారిలో తప్పులు ఎలా చూపిస్తారు మీరు? ఇప్పుడేనండి, ఈయన చెప్పిన సందర్భం ఏంటి? నేను పేతురికి సమస్తాయ అపోస్తలుణ్ణి, పేతురికి ఎలాగ సువార్త వినబడిందో నాకు అలాగే సువార్త వినబడింది అనే మాట చుట్టూ, అనే క్లెయిమింగ్ చుట్టూ గలతీ పత్రికలోని విషయాలన్నీ ఉన్నాయి అని చెప్పాడు. ఆ క్లెయిమింగ్నే తీసుకొచ్చి గలతీ పత్రిక మొదటి అధ్యాయంలో పౌలుకు కలిగిన ప్రత్యక్షతకు ఆపాదించాడు మన సాయికృష్ణ గారు. కానీ యాక్చువల్గా విషయం ఏంటంటే సందర్భము పౌలు గలతీయులు సువార్త నుంచి త్రిప్పబడి వేరే సువార్తలోకి వెళ్ళారు. గలతీయులు వేరే సువార్తను నమ్ముతున్నారు. వారు నమ్మాల్సిన సువార్త, పౌలు వారికి బోధించిన సువార్త ఏదైతే ఉందో ఆ సువార్త నుండి త్రిప్పబడి వేరే సువార్తలోకి వెళ్ళారు. వారు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతులు అవ్వాలనుకుంటున్నారని పౌలు 3వ అధ్యాయ ప్రారంభ వచనాల్లో అన్నాడు. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టాను? సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన
పొందితిరా? మీరింత అవివేకులైతిరా? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? ఇది వాళ్ళు ఫస్ట్ ఆత్మానుసారముగా ప్రారంభించారట, తర్వాత శరీరానుసారముగా పరిపూర్ణులయ్యే ప్రయత్నం చేస్తున్నారట. సో ఈ విషయము చుట్టూ గలతీ పత్రిక తిరుగుతుంది. గలతీ పత్రికతో సున్నతి విషయం మాట్లాడాడు, ఇంకా ఎన్నో మర్మాలు మాట్లాడాడు. తాను అపోస్తలునని చూపించుకున్నాడు, పేతురుకు సమస్తాయ అపోస్తలునని చూపించుకున్నాడు, పేతురుకు ప్రకటించబడినట్లే సువార్త నాకును ప్రకటించబడిందని చూపించుకున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే గలతీయులు సువార్తను, వారికి ప్రకటించబడిన సువార్త నుండి త్రిప్పబడి వేరే సువార్తలోకి వెళ్ళారు. ఇది గలతీ పత్రిక మొత్తానికి సందర్భం. వేరే సువార్తలోకి వెళ్ళారు కాబట్టి ఈ విషయాలన్నీ చెప్పాల్సి వచ్చింది. ఇది సందర్భం. మరి మీరు చెప్పిన ఆ క్లెయిమింగ్ ఎంత రాంగ్ అండి? ఇది గలతీ పత్రిక మొత్తానికి అది సందర్భం కాదు కదా. అందుకే ఓఫీర్ గారి దగ్గరికి మీరు విద్యార్థుల్లాగా రావాలి. ఓఫీర్ గారి దగ్గరికి మీరు విద్యార్థుల్లాగా రావాలి. ఓఫీర్ గారి దగ్గర మీరు విద్యార్థులకు కూర్చొని నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఆయన క్వశ్చన్ చేయాలి. మీరు ఏమీ నేర్చుకోలేదు, క్వశ్చన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది మొదటి సంగతి. మంచిది. ఇప్పుడు రెండో సంగతి విషయానికి వద్దాం. అయితే నేను ముందు మీకు చెప్పిన ప్రకారం ఆర్టీఎఫ్ వాళ్ళకి హెల్ప్ చేస్తా అని చెప్పాను. ఖచ్చితంగా ఆ మాట మీద ఉంటాను, హెల్ప్ చేస్తాను. ఆ హెల్ప్లో కూడా వాక్యానుసారమైన సత్యాన్ని మీకు చూపించే బాధ్యత నాది. ఇప్పుడు ఆర్టీఎఫ్ వారు నేను నిన్న చేసిన వీడియోని చూపిస్తూ ఒక విషయాన్ని చెప్పే అవకాశం ఉంది. ఏంటో అవకాశం చెప్తాను. సందర్భాన్ని దాటి వ్యాఖ్యానించవచ్చు అనే విషయాన్ని పౌలే నేర్పించాడు కొన్ని విషయాల్లో అని నిన్నటి దినాన నేను చెప్పడం జరిగింది. దానికి ఎగ్జాంపుల్గా నూర్చెడియొద్దు అనే సందర్భాన్ని నేను చూపించడం జరిగింది. 1 కొరింథీ పత్రిక 9:9లో, అదేవిధంగా మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో, ఈ 2 వచనాల్లో అపోస్తలుడైన పౌలు నూర్చెడియొద్దు సందర్భాన్ని వాడుకున్నాడు. ఆ సందర్భం ఏంటిది? ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 4వ వచనంలో పౌలు నూర్చెడియొద్దు మోషే వాడిన విషయాన్ని ఆ సందర్భానికి సంబంధం లేకుండా పౌలు తీసుకొచ్చి ఇక్కడ వాడాడు. సో నూర్చెడియొద్దు సందర్భాన్ని పౌలు తీసుకొచ్చుకొని ఇక్కడ వాడటం, అదే ప్రత్యక్షత విషయంలో సందర్భానికి సంబంధం లేకుండా ఓఫీర్ గారు వాడడానికి ఆధారం అని నేను చూపించడం జరిగింది నిన్న. అదొక్కటే కాదు, నూర్చెడియొద్దు సందర్భమే కాదు, ఇంకోటి కూడా ఇప్పుడు చూపిస్తాను. అయితే వీళ్ళు ఇక్కడ క్లెయిమ్ చేయగలిగే, వీళ్ళు ఇక్కడ చెప్పగలిగే విషయం, వీళ్ళు పదే పదే ఈ వీడియోలో చెప్పిన విషయం ఏంటంటే, ఓఫీర్ గారు ముందు ఒక మాటని, దానికి వ్యతిరేకంగా తర్వాతే ఆయన దాన్ని తనను తానే ఖండించుకున్నట్లు మాట్లాడే అలవాటు ఓఫీర్ గారికి ఉందన్నట్లు, మరి ప్రాముఖ్యంగా ఈ మొండితోక సుధాకర్ గారు ఉన్నారే, ఇదిగో ఈయన చెప్పాడు అనమాట ఈ మాట. ఊరికే ముందు ఒకటి చెప్తాడు, తర్వాత తను తానే ఖండించుకున్నట్టు చెప్తాడు అని. వారు చెప్పింది ఏదైతే ఉందో ఆ స్టాండ్ మీద మేము నిలబడ్డాము, ఇదిగో చూడండి ఓఫీర్ గారి అభిమానులే ఓఫీర్ గారిని ఖండిస్తున్నారు అని చెప్పే అవకాశం ఉంది. ఆ అవకాశం ఏంటంటే మీకు నేను చూపిస్తాను, చూడండి. ఇది ప్రమాణవాక్యం, అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ ప్రమాణవాక్యం పుస్తకంలో ఓఫీర్ గారు 104వ పేజీ, ఇది చాప్టర్ నెంబర్ 16 వ్యాఖ్యాన నియమాలు అనే చాప్టర్ నెంబర్ 16 104 పేజీలో ఈ మాట చెప్పారు ఓఫీర్ గారు. మీ అందరికీ కనబడుతుంది అనుకుంటున్నాను. వ్యాఖ్యాన నియమాలు అనే ఈ చాప్టర్లో ఓఫీర్ గారు చెప్పిన మాటను చదువుతున్నా. 104వ పేజీ 1 2 3 4 5th లైన్ చదువుతున్నా. సందర్భాన్ని పట్టించుకోకుండా ఏదో ఒక మాటను చదివి, ఇదిగో బైబిల్ ఇలా మాట్లాడుతుంది, దేవుడు నాతో ఇలా మాట్లాడుతున్నాడు అని మనం నిర్ణయించుకుంటే తప్పనిసరిగా మనం బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశానికి వ్యతిరేకమైన సిద్ధాంతాల్లోకి వెళ్ళిపోతాము. ఇది ఓఫీర్ గారు చెప్పిన మాట. ఏది? 104వ పేజీ ప్రమాణవాక్యం. సందర్భాన్ని పట్టించుకోకుండా మనం వ్యాఖ్యానించడానికి వీల్లేదు అని ఓఫీర్ గారు ఇదిగో ప్రమాణవాక్యం అనే పుస్తకంలో చెప్పాడు.
ఓఫీర్ గారు చెప్పిన మాటని ఓఫీర్ గారే ఖండించుకుంటున్నారు. ఓఫీర్ గారు ఖండించుకున్నదే కాక ఓఫీర్ గారి శిష్యులు కూడా ఖండిస్తున్నారు అని వీళ్ళు ప్రాపగేట్ చేసుకునే అవకాశం ఉంది. మరి దీన్ని ప్రాపగేట్ చేయొచ్చా, చేయకూడదా అనే విషయాన్ని మీకు ఇప్పుడు నేను వివరించబోతున్నాను. ముఖ్యంగా ఈ ప్రత్యక్షత అనే దాన్ని వీళ్ళు అటాక్ చేస్తూ చెప్పింది ఏంటంటే, ఓఫీర్ గారు గలతీ పత్రిక 1లో ప్రత్యక్షత గురించి మాట్లాడుతూ అక్కడ సందర్భాన్ని దాటి వ్యాఖ్యానించారు అనేది వీళ్ళ క్లెయిమ్ అనమాట. సందర్భాన్ని దాటి వ్యాఖ్యానించారు, అట్లా సందర్భాన్ని దాటి వ్యాఖ్యానించడానికి వీలు లేదండి అనేది క్లెయిమ్. నిన్న ఆ క్లెయిమ్కి సంబంధించిన ఒక నిరూపణ చూపించా, నూరు చెడి ఎద్దు అనే విషయం గురించి మాట్లాడా. ఇప్పుడు ఇంకో నిరూపణ కూడా చూపించి ఆ తర్వాత ఓఫీర్ గారే ఖండించుకుంటున్నారా, ఓఫీర్ గారి శిష్యులు, ఓఫీర్ గారి అనుచరులే ఓఫీర్ గారిని ఖండిస్తున్నారా అనే విషయాన్ని మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు మనం ఒకసారి చూస్తే హోషేయ గ్రంథంలో మీ దగ్గర బైబిల్ ఉంటే తీసి చూడండి. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాం. ఇది హోషేయ భక్తుని ద్వారా, హోషేయ ప్రవక్త ద్వారా రాయబడిన ప్రవచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచితిని. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతనిని ఐగుప్తులో నుండి పిలిచితిని అనేది ఈ హోషేయ భక్తుడు రాస్తున్న మాట. ఇది ఒక ప్రవచనాత్మకమైన మాట. ఈ మాటని మత్తయి ఈ మాటను తీసుకొని యేసు ప్రభు వారికి ఆపాదించాడు. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 15వ వచనం నేను చూపిస్తున్నాను. చూడండి, ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడునట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను. హోషేయ 11:1లో ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని అని హోషేయ చెప్పిన మాటని ఇక్కడ మత్తయి వాడుతున్నాడు. హోషేయ చెప్పిన మాట సందర్భం ఏంటి? ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుండి దేవుడు పిలవటం. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రజల గురించే మాట్లాడుతున్నట్టు కింద 2వ వచనంలో కూడా ఉంటుంది. వారిని నేను పిలిచినా కానీ, ప్రవక్తల ద్వారా పిలిచినా కానీ వారు బయలుకు బలులను అర్పించిరి అనే మాట హోషేయ 11:2లో ఉంటుంది. మీరు చూడొచ్చు, బైబిల్ తీసి చూడొచ్చు, స్పష్టంగా కనపడుతుంది. సో అక్కడ హోషేయ వాడిన ఆ మాట యొక్క సందర్భం ఏంటి అంటే, ఐగుప్తునకు బలులను అర్పించారు ఇజ్రాయేల్ ప్రజలు, ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు అనే సందర్భంలో నా కుమారుని ఐగుప్తు నుండి పిలిచి తిని అనే మాట హోషేయ వాడాడు. ఆ మాటను తీసుకొచ్చి మత్తయి ఎక్కడ వాడుతున్నాడు, ఏ సందర్భంలో వాడుతున్నాడు? యేసు ప్రభు వారు ఐగుప్తు నుండి రావటం అనే సందర్భంలో వాడుతున్నాడు. సో ఇప్పుడు మత్తయి కూడా సందర్భాన్ని వదిలిపెట్టి వాడినట్టే కదా. సరే, టోటల్గా నూరు చెడి ఎద్దు విషయం, ఐగుప్తు నుండి నా కుమారుణ్ణి పిలిచి తిని అనే విషయం, ఈ రెండు కూడా సందర్భాన్ని దాటి ఇక్కడ రాయబడినట్టే ఉంది. సో టోటల్గా మనం ఇక్కడ చెప్పొచ్చు, సందర్భానికి సంబంధం లేకుండా కొన్ని విషయాలలో మనం వ్యాఖ్యానించవచ్చు అని మనం ఇప్పుడు నేను చెప్తే ఈ వీడియో క్లిప్పింగ్ని వాళ్ళు తీసుకుంటారు. నిన్న నేను చెప్పింది, ఇప్పుడు చెప్పింది తీసుకొని ఏం చేస్తారంటే, చూడండి ఇదిగో ప్రమాణవాక్యం పుస్తకంలో 104వ పేజీలో ఓఫీర్ గారు ఏం చెప్పారు? సందర్భాన్ని పట్టించుకోకుండా ఏదో ఒక మాట చదివి, ఇదిగో బైబిల్ ఇలా మాట్లాడుతున్నది, దేవుడు నాతో ఇలా మాట్లాడుతున్నాడు అని మనం నిర్ణయించుకుంటే తప్పనిసరిగా మనం ముఖ్య ఉపదేశానికి వ్యతిరేకమైన సిద్ధాంతంలోకి వెళ్ళిపోతాము అని ఓఫీర్ గారు చెప్పిన ప్రమాణవాక్యం పుస్తకంలోని స్టేట్మెంట్ వాళ్ళు తీసుకుంటారు. చెప్తున్నా కదా, హెల్ప్ చేస్తా అని చెప్పే కదా, ఇదే హెల్ప్, చూసుకోండి, జాగ్రత్తగా వినండి. ఈ హెల్ప్కి కూడా నేను ఎట్లా కౌంటర్ ఇస్తానో కూడా చెప్తాను. సందర్భాన్ని పట్టించుకోకుండా మనం చెప్పకూడదని ఓఫీర్ గారు చెప్పారు. మళ్ళీ ఓఫీర్ గారి సందర్భాన్ని వదిలేసి మాట్లాడుతున్నారు. ఓఫీర్ గారి సపోర్టర్స్ సందర్భాన్ని వదిలేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు వదిలేసి మాట్లాడింది కాక పౌలు వదిలేసి మాట్లాడుతున్నాడు, మళ్ళీ మత్తయి వదిలేసి మాట్లాడుతున్నాడని చూపిస్తున్నారు. అట్లా చూపించడమే కాకుండా వాళ్ళు పౌలును ఖండిస్తున్నారు. ఇప్పుడు ఓఫీర్ గారు చెప్పిన మాట, మరి పౌలు అలా చేశాడని పౌలుని వీళ్ళు ఖండిస్తున్నట్టే కదా, మత్తయిని కూడా ఓఫీర్ గారు ఖండిస్తున్నట్టే కదా.
ఓఫీర్ గారిని కూడా ఓఫీర్ గారు ఖండించుకున్నట్లే కదా అని చూపించే ప్రయత్నం చేస్తారు. దీనికి నేను ఈరోజు సమాధానం చెప్పాలనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. ఓఫీర్ గారిని ఖండించుకున్నారా? ఖండించుకుంటారా? వీరు మొత్తం ఈ మొండితోక సుధాకర్ గారు అదే పోర్ట్రే చేయడానికి ట్రై చేశాడు. ఓఫీర్ గారు ఒక దగ్గర ఇలా చెప్తాడు, మళ్ళీ ఇంకో దగ్గర ఆయననే ఖండించుకునే మాట ఇంకోటి చెప్తాడు. ఇది ఓఫీర్ గారు ఎప్పుడు చేసేది అని చెప్తూ ఈ సందర్భాలను కూడా వాళ్ళు వాడుకుంటారు. కానీ ఓఫీర్ గారు ఎప్పుడు తనను తాను ఖండించుకోలేదు. ఈ సందర్భంలో కూడా తనను తాను ఖండించుకోలేదు. ఇదే ప్రమాణ వాక్యం పుస్తకంలో ఇంకొక పేజీలో మీకు చూపిస్తాను. 186 పేజీలో ఓఫీర్ గారు రాసిన మాట. ఇది ఎన్నో చాప్టర్ అంటే 26వ చాప్టర్, 186th పేజ్. నేను హైలైట్ చేశాను, మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. 186th పేజ్లో 1, 2, 3, 4 4th పారాగ్రాఫ్ తర్వాత 5th పారాగ్రాఫ్ నుండి చదువుతాం. మన రక్షణకు ఆధారమైన పునాది సిద్ధాంతాల విషయంలో ఇక రెండవ అభిప్రాయానికి తావు లేకుండా ఇదే సరైన బోధ, ఇదే దేవుని అభిప్రాయం అని సంపూర్ణాధికారముతో స్పష్టతతో స్థాపించడానికి లేఖనాలలో ఒక కొలబద్ద ఏదైనా ఉందా? లేఖనాల్లో ఏదైనా కొలబద్ద ఉందా? దేనికి సంబంధించి? రక్షణకు ఆధారమైన పునాది సిద్ధాంతాల విషయంలో. రక్షణకు ఆధారమైన పునాది సిద్ధాంతాల విషయంలో దీనిని ఇలాగే వ్యాఖ్యానించాలనడానికి లేఖనాలలో ఏదైనా కొలబద్ద ఉందా? అలాంటి కొలబద్ద ఏదో ఒకటి ఉండాలి కదా. ప్రసంగ చక్రవర్తిగా పేరుగాంచిన ప్రఖ్యాత బ్రిటిష్ బోధకులు చార్లెస్ స్పర్జన్ గారు చెప్పిన మాట ఇక్కడ ఓఫీర్ గారు కోట్ చేస్తున్నారు. ఈనాడు క్రైస్తవ సంఘం అవలంబింపవలసిన వైఖరిని ప్రతిపాదిస్తూ we must have unity in essentials, liberty in non-essentials and charity or love in all అన్నారు. దీనికి అర్థం ఏంటి అంటే, రక్షణ కోసం అవసరమైన మౌలిక విషయాలలో మనందరికీ ఏకాభిప్రాయం ఉండాలి. రక్షణ కోసం అత్యవసరం కాని విషయాలలో మనకి స్వేచ్ఛ ఉండాలి. అయితే అన్ని విషయాలలో మనం ప్రేమ కలిగి ప్రవర్తించాలని ప్రతిపాదించారు స్పర్జన్ గారు. ఇది ఓఫీర్ గారు చెప్పిన మాట. ఇక్కడ ఓఫీర్ గారు ఏం చెప్పాలనుకున్నారు అంటే, ఈ కొలబద్ద ఏదైతే ఉందో ప్రమాణ వాక్యం అనే దాంట్లో రాసిన వ్యాఖ్యాన సూత్రాలన్నీ దేనికోసం రాసిన వ్యాఖ్యాన సూత్రాలు? ఈ ప్రమాణ వాక్యంలో రాసిన సూత్రాలని దేనికోసం రాసిన సూత్రాలు? ఇవి దేనికోసం రాసిన సూత్రాలంటే, రక్షణ విషయములో రక్షణకు ఆధారమైన పునాది సిద్ధాంతాల విషయంలో ఒక అవిశ్వాసి, ఒక అన్యజనుడు రక్షణ పొందడానికి వచ్చినప్పుడు అతనికి ఏ కన్ఫ్యూజన్ లేకుండా క్రైస్తవ సమాజం అంతా ఒకటే అభిప్రాయంలో ఉండడానికి ఆధారమైన విషయాలు, ఆ విషయాలలో అందరికీ ఏకాభిప్రాయం కలగాలి. ఆ విషయాలలో సందర్భాన్ని దాటి మాట్లాడకూడదు. ఆ విషయాల్లోనే. అయితే రక్షణకు అత్యవసరం కాని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ప్రత్యక్షత గురించి ఇంతసేపు కూర్చొని డిస్కషన్ పెట్టారు కదా. ప్రత్యక్షత అంటే ఏంటో తెలియడం వల్ల ఎవరైనా రక్షణ పొందుతారా? ప్రత్యక్షత అనేది రక్షణకు కనెక్ట్ అయి ఉన్న విషయమా? కాదు. రెండోది, నూర్చేడి ఎద్దు విషయం నేను చెప్పాను. నూర్చేడి ఎద్దు విషయం రక్షణకు కనెక్ట్ అయి ఉన్న విషయమా? కాదు. మూడోది, మత్తయి సువార్తలో మత్తయి వాడిన సందర్భాన్ని, ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని అని వాడిన సందర్భం రక్షణకు కనెక్ట్ అయి ఉన్న విషయమా? కాదు. సో ఓఫీర్ గారు చెప్పిన వ్యాఖ్యాన సూత్రాలలో సందర్భాన్ని సందర్భాన్ని చూసుకోకుండా వ్యాఖ్యానించకూడదు అనే సూత్రం రక్షణకు ఆధారమైన పునాది సిద్ధాంతాల విషయంలోనే అప్లై అవుతుంది. రక్షణకు అత్యవసరము కాని విషయాలు ఏవైతే ఉంటాయో వాటికి మనకు స్వేచ్ఛ ఉంటుంది. అలా స్వేచ్ఛ ఉండాలి. ఆ స్వేచ్ఛతోనే పౌలు నూర్చెడి ఎద్దు విషయాన్ని వాడుకున్నాడు. ఆ స్వేచ్ఛతోనే మత్తయి ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని అనే సందర్భాన్ని వాడుకున్నాడు, అనే విషయాన్ని వాడుకున్నాడు. సందర్భాన్ని దాటి వాడుకున్నాడు. నేను ఇంత చెప్పా కదా, ఇది మీకు అర్థమైతే మీ గ్రేటే. ఇది మీకు అర్థమైతే అసలు మీరు గ్రేట్ చెప్తున్నా కదా. ఇది మీకు అర్థమైతే మీరు గ్రేట్.
మీకు నేను సెల్యూట్ చేస్తాను. పౌలు సందర్భానికి సంబంధం లేకుండా వాడింది ఈ స్వేచ్ఛతోనే వాడాడు. నాన్ ఎసెన్షియల్స్లో స్వేచ్ఛ ఉంటుంది. ఇది పౌలు నేర్పించింది, ఓఫిర్ గారికి నేర్పించింది. బైబిల్ కాలేజీల్లో దొరకదు ఇది. ఇది ఓఫిర్ గారికి పౌలు నేర్పించింది. బైబిల్ కాలేజీలో దొరకవు. బైబిల్ కాలేజీలో పుస్తకాలన్నీ స్టడీ చేస్తే నీకు అర్థం కాదు ఇది. సో ప్రత్యక్షతకు ఇది మా ఫైనల్ ఆన్సర్. రాసి పెట్టుకోండి, అర్థమైందా? నాన్ ఎసెన్షియల్స్లో స్వతంత్రం ఉంటుంది. ఆ స్వతంత్రంతోనే పౌలు ఇలా వ్యాఖ్యానించాడు, ఆ స్వతంత్రంతోనే మత్తయి అలా వ్యాఖ్యానించాడు, ఆ స్వతంత్రంతోనే ఓఫిర్ గారు కూడా అలా వ్యాఖ్యానించాడు. కాబట్టి బైబిల్ని ముందు సరిగా అర్థం చేసుకోండి, బైబిల్ని స్పష్టంగా తెలుసుకోండి. వ్యాఖ్యాన సూత్రాలు ఓఫిర్ గారు ఏం రాశాడు, ఆ తర్వాత వీడియోలో ఈయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఓఫిర్ గారు అనుచరులకి ప్రమాణ వాక్యం పుస్తకంలో ఏముందో తీసి చెప్పమంటే స్ట్రైట్గా ఒక్కటి కూడా చెప్పలేరు అన్నాడు. స్ట్రైట్గా ఒక్కటి కూడా చెప్పలేరు అన్నారు. ఎన్ని చూపించాను నేను? 2 చూపించాను. జతపక్షి సిద్ధాంతం తప్ప వాళ్ళకి ఇంకేం తెలియదు అన్నాడు. 2 చూపించాను నేను. కాబట్టి ఆర్టీఎఫ్ వాళ్ళు ఓఫిర్ గారు రాసిన పుస్తకాలలోని విషయాలను వక్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ వక్రీకరణ మీరు ఎంతకాలం వక్రీకరిస్తే అంతకాలం మీకు సక్రీకరిస్తాం. గనక తప్పకుండా మీరు తెలుసుకోండి, సత్యాన్ని గ్రహించండి, అందరికీ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.